గీతా జయంతి శుభాకాంక్షలు. అందుకే గీతా జయంతి శుభాకాంక్షలు. బైబిల్, ఖురాన్ వంటి ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలున్నాయి. కానీ వాటికి భగవద్గీతకు ఉన్న తేడా ఏమిటంటే ఇతర గ్రంథాలన్నిటినీ మానవులే రచించారు. కానీ ఒక్క శ్రీమద్ భగవద్గీత మాత్రమే స్వయంగా సాక్షాత్తు భగవంతుని దివ్యవాణి. శ్రీమద్ భగవద్గీత సాక్షాత్తు భగవంతుని దివ్యవాణి. దీని మహిమ అపారమైనది, అపరిమితమైనది. ఇట్టి భగవద్గీత మహత్యమును మాటలలో వర్ణించుట ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇది ఒక పరమ రహస్య గ్రంథం. ఇది సకల వేద సారము. మనం ఎన్నో ఉన్నాయి, వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు. కానీ సకల వేదాల సారం భగవద్గీత. దీని ఆశయం కూడా అతి గంభీరం. దాని ఆశయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కష్టం. అది లోతైనది, చాలా అతి గంభీరం. అంటే జీవిత పర్యంతము ఇది అభ్యసింపదగినది. ఒకరోజు చదివేశాం కదా అని అవతల పడేయటానికి కాదు. ఇది ప్రతిరోజు జీవితాంతం చదవాల్సిందే. అదనమాట. ఎందుకు చదవాలి జీవితాంతము అంటే, మొదటిసారి చదివినప్పుడు మన మానసిక స్థితి, ఆధ్యాత్మిక స్థితి ఒక లెవెల్లో ఉంటుంది. అప్పుడు మనకు ఒక రకంగా అర్థమవుతుంది. కొంతకాలం గడిచాక మళ్ళా చదివినప్పుడు మళ్ళా కొత్త అర్థాలే మనకి కనబడుతుంటాయి. కొత్తగా ఏదో తెలుసుకుంటున్నట్టుగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఓకే, మళ్ళీ కొంతకాలం గడిపివ్వండి, 1 month అయ్యాక మళ్ళీ చదవండి మూడోసారి. ఈలోగా మళ్ళీ మీ ఆలోచన విధానము, మీ యొక్క సాధనా స్థితి పెరుగుతూ ఉంటుంది. మూడోసారి మీరు చదివినప్పుడు మరలా మీకు కొత్త అర్థాలు కొత్తగా చదువుతున్నట్టుగానే అనిపిస్తుంటుంది. సో అలా ఎప్పుడు చదివినా కూడా మీకు కొత్త విషయాలు తెలుస్తున్నట్టుగానే ఉంటాయి. ఏదో భగవంతుడు మనకి ఉపదేశాలు ఇస్తున్నట్టుగానే అనిపిస్తుంటుంది. కాబట్టి ఈ భగవద్గీత జీవిత పర్యంతము అభ్యసింపదగినది. దీనిని నిత్యము పారాయణం చేయొచ్చు. పఠించిన పాఠకుని స్థాయిని బట్టి ఎప్పుడు కూడా అది నిత్య నూతన భావాల్ని ఉత్పన్నము చేస్తూనే ఉంటుంది. కనుక గీత ఎల్లప్పుడూ వినూత్నమైనది, ఎప్పటికప్పుడు అది కొత్తదే. ఏకాగ్ర చిత్తులై భక్తి శ్రద్ధలతో గమనించు వారికి, అంటే నువ్వు చదివేటప్పుడు నాకు ఎంత అర్థమవుతుంది అనుకుంటూ గమనించు వారికి ఇందలి ప్రతి పదమునందును ఏదో ఒక రహస్యం నిక్షిప్తమై ఉన్నట్లు తోస్తుంది. ఇది నిగూఢార్థ నిధి. గీత యందు భగవంతుని గుణ ప్రభావ రహస్యాలు సమగ్రంగా వివరించబడ్డాయి. అట్టి వివరణ ఇతర గ్రంథాలందు మనకి దొరకదు. ఇతర గ్రంథములలో ఏదో ఒక విధంగా కొంతగా సాంసారిక విషయాలు మిళితములై ఉంటాయి. కానీ భగవద్గీత యథార్థముగా ఒక నిరుపమాన గ్రంథరాజము. కనుక ఏ విధముగాను దీనికి వేరొకటి సాటి కాజాలదు. ఇందలి ప్రతి పదము సదుపదేశ భరితము. అందుకే వ్యాస భగవానుడు మహాభారతమునందు భగవద్గీతను వర్ణించుచు ఇట్లా అన్నాడు: గీత సాక్షాత్తు శ్రీ పద్మనాభుడైన విష్ణు భగవానుని ముఖారవిందము నుండియే వెలువడినది. ఇక అన్యశాస్త్రాలతో మనకి పనేమిటి అని అన్నాడు సాక్షాత్తు వ్యాస భగవంతుడు. వ్యాసుడే అన్నాడు, వ్యాస మహర్షియే అన్నాడు.
ఇంకేంటి, మహాభారత రచయిత అయినటువంటి అంత గొప్ప వ్యాసుడే అలా అన్నాడు. ఏమన్నాడు? సాక్షాత్తు పద్మనాభుడైనటువంటి విష్ణు భగవానుని ముఖార విందము నుండియే వెలువడినది ఈ భగవద్గీత. ఈ భగవద్గీతను పఠించే వారికి ఇక అన్యశాస్త్రాలతో పని ఏమిటి అన్నాడు అనమాట. దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి ఇది ఎంత గొప్ప గ్రంథరాజమో. ఇంకా ఈ గీతాధ్యయనం చేయుటకు ప్రతి వ్యక్తికి అధికారం ఉంది. కొంతమంది అనుకుంటారు నాకు అధికారం ఉందో లేదో అని. కానీ గీతలో చెప్పబడిన విషయములను, రహస్యములను సరిగా అవగాహన చేసుకొనక పెక్కుమంది దానిని అంటే గీతను నామమాత్రముగానే ఎరిగిన వారై, భగవద్గీత అని పేరు తెలుసు కానీ అందులో ఏముందో తెలియదు వాళ్ళకి. సో గీతను నామమాత్రముగా ఎరిగిన వారై భగవద్గీత కేవలము సన్యాసుల కొరకే అని అపోహపడుతుంటారు చాలా మంది. అందువలన వారు తమ పిల్లలచే గీతాధ్యయనము చేయించుటకు వెనుకాడుతుంటారు. తమ పిల్లలు గీతాధ్యయనము చేసినచో వారు ఇల్లు విడిచిపెట్టి సన్యాసులైపోవుదురని వారి భయం. కానీ మోహ కారణమున తన క్షాత్ర ధర్మమునకు విముఖుడై బిచ్చమెత్తుకొని జీవించుటకైనను సిద్ధపడిన అర్జునుడు పరమ గోప్యమైన గీతోపదేశమును పొందిన తర్వాత కూడా జీవితాంతం గృహస్థుడిగా ఉండి తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే, చాలా మంది పెద్దవాళ్ళు తమ పిల్లలు గాని భగవద్గీత చదివితే ఎక్కడ సన్యాసులలో కలిసిపోతారోనని అపోహపడుతున్నారు కాబట్టి ఇక్కడ ఈ విధంగా చెప్తున్నారు. ఏమని? అర్జునుడు ఆ గీతోపదేశం పొందిన తరువాతనే, పొందకముందు ఎలా ఉంది అతని యొక్క తత్వం? యుద్ధం చేసే ముందు మోహ కారణమున. ఎందుకు మోహం? తన వారందరూ చనిపోతారేమోనని. కానీ ఇంకా పూర్తిగా అర్థం చేసుకుంటే తన వారెవరు? నీలో ఉన్న నేను, నాలో ఉండే నేను, అందరిలో ఉండే నేను ఒకరే కదా. మరి అందరిలో ఉన్నది ఒకటే అయినప్పుడు అదేమిటి? అదే ఆత్మ. నీలో ఉండే ఆత్మ, నాలో ఉండే ఆత్మ, అందరిలో ఉండే ఆత్మ అని వేరువేరుగా ఉండవు కదండి. అందరిలో ఉండే ఆత్మ ఒకటే కదా. అలాంటప్పుడు నీలో ఉండే నేను, నాలో ఉండే నేను అందరూ ఒకటే కదా. ఆ ఆత్మే మనకి స్పృహగా పనిచేస్తుంది. ఆ స్పృహే నేను, ఆ స్పృహ అందరిలో ఉన్నది ఒకటే. అలాంటప్పుడు ఆ స్పృహని లేకుంటే ఆత్మని చంపేదెవరు? ఆత్మ ఎక్కడన్నా చంపబడుతుందా? ఆత్మని ఎవరైనా చంపగలరా అనేటటువంటి జ్ఞానం రావాలి కదా. ఎప్పుడు వస్తుంది ఆ జ్ఞానం? ఇటువంటి గ్రంథాలు చదివినప్పుడే కదా. అప్పుడే కదా విద్యార్థుల్లో బాల్యం నుండే రాగద్వేషాలు లాంటివి లేకుండా ఉండేది, స్వార్థం లేకుండా ఉండేది, కామక్రోధ లోభ మోహాలు వీటన్నిటిని కూడా జయించగలిగేది. ఇవన్నీ మనం చిన్నతనం నుండే పిల్లలకి నేర్పాలి కదా. కాబట్టి విద్యార్థులకి తప్పనిసరిగా చిన్నతనం నుండే ఈ భగవద్గీతని చదివించటం అనేది అలవాటు చేయాలన్నమాట. అది. సో చావటానికైనా సిద్ధపడ్డాడు ఇక్కడ అర్జునుడు. నేను చచ్చిపోతాను, లేకుంటే బిచ్చం ఎత్తుకొని జీవిస్తాను, అంతేగాని నేను యుద్ధం చేయనన్నాడు. ఎందుకు యుద్ధం చేయనన్నాడు అంటే మోహం. ఏంటి ఆ మోహం? నా వాళ్ళు అనే మోహం ఉంది కదా. సో అట్టు మోహ కారణమున తన క్షాత్ర ధర్మానికి విముఖుడై, తన ధర్మం ఏంటి? ఒక రాజుగా తన ధర్మం ఏంటి? అధర్మాన్ని నాశనం చెయ్యాలి, ధర్మాన్ని గెలిపించాలి. మరి ధర్మాన్ని గెలిపించాల్సిన వాడు అధర్మపరులని యుద్ధం చేసేలా వాళ్ళని ఓడించాల్సిన వాడు
ఏం మాట్లాడుతున్నాడు? నేను బిచ్చమెత్తుకుంటాను అంటున్నాడు. అది వాడి ధర్మమేనా? ఒక రాజుగా మాట్లాడాల్సిన మాటలేనా అవి? అంటే తన ధర్మాన్ని తానే మర్చిపోయాడు. ఎందువలన? అదే తన అజ్ఞానం. అందుకే మోహ కారణం చేత తన క్షాత్రధర్మమునకు విముఖుడై బిచ్చమెత్తుకొని జీవించుటకు కూడా సిద్ధపడినాడు అర్జునుడు. మళ్ళీ ఎప్పుడు మారాడు? ఎప్పుడు తనను అర్థం చేసుకోగలిగాడు? ఎప్పుడు అట్టి అజ్ఞానాన్ని వీడగలిగాడు అంటే, పరమగోప్యమైన గీతోపదేశమును పొందిన తరువాత అప్పుడు అతనికి శాంతి కలిగింది. మోహం వీడాడు, జ్ఞానం పొందాడు, అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఆయన జీవితాంతం హాయిగా గృహస్థుడుగానే ఉన్నాడు. తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. సో ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించాలి. సో గీతా శాస్త్రము ఎన్నటికి ఏ విధముగాను విపరీత పరిణామములను ఏమాత్రము కలిగింపదు. పాఠకులకు వారి వారి స్థాయిని బట్టి వారికి కావలసిన దానిని అందించగల సమర్థత ఉన్నది ఆ గీతోపదేశంలో, భగవద్గీతలో. కాబట్టి అది ఎప్పటికీ కూడా విపరీత పరిణామాలను ఏమాత్రము ఎవరికీ కూడా కలిగించదు అనే విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. అందువలన శుభములను కోరెడివారు మోహమును త్యజించి అపోహలను వీడి అత్యంత భక్తి శ్రద్ధలతో తమ పిల్లలచే భావార్థ సహితముగా శ్లోకాలు అప్పచెప్తున్నారు. కానీ వారి స్థితిని బట్టి, వారి వయసును బట్టి, వారు అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిని బట్టి వారికి భావార్థ సహితంగా దాని భావము అర్థము కూడా తెలియజెప్పితే బాగుంటుంది. సో తమ పిల్లలచే భావార్థ సహితముగా గీతాధ్యాయమును చేయించవలెను. అంతేగాని అంతేకాక తాము కూడా స్వయంగా గీతా పఠనమును మననమును గావించుచు భగవదాదేశానుసారం సాధన యందు తత్పరులు కావాలి. తమ పిల్లలకి నేర్పించటమే కాకుండా పెద్దలు కూడా దాని నిత్యం పారాయణలాగా పఠనం చేస్తూ మననం కూడా చెయ్యాలి. భావార్థాన్ని శ్రవణమే కాదు, అంటే పఠనమే కాదు, మననం కూడా చెయ్యాలి. అప్పుడే వారు సరైన సాధకులుగా ఉచ్చస్థితికి ఎదగగలుగుతారు. కాబట్టి మానవ జన్మ అతి దుర్లభమైనది. వేరే ఇంకా ముందు వెనక జన్మలకు వెళ్తే వాళ్ళు కూర్చొని భగవంతుని దివ్యవాణి అని చెప్పేసి వినగలరా, చదవగలరా? మానవ జన్మ లభించింది కాబట్టి మనకు ఆ అదృష్టం కలిగింది. అంతటి భాగ్యాన్ని మనం వృధా చేసుకోకుండా మానవ జన్మ ఎత్తినందుకు, అట్టి మానవ జన్మను ఎత్తిన అందరూ కూడా తమ విలువైన సమయములను, తమ జీవితములను తుచ్చ భోగములకై వ్యర్థం చేయుట ఉచితము కాదు. కాబట్టి అందరూ కూడా భగవద్గీతను నిత్యము పారాయణలాగా. ఇక్కడ భగవద్గీత ఎవరికి చెబుతున్నారు? నరుడుకి నారాయణుడు చెప్తున్నాడు. నారాయణుడు అంటే సాక్షాత్ భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు అంటే, ఓ నరుడా, నేను నారాయణుడను వినుము అంటూ చెప్పాడు ఒక చోట. అంటే ఆ భగవంతుడు, ఆ పరమాత్మ జీవులకు చెప్తున్నాడు. నరుడా అన్నాడు అర్జునుడిని. నరుడా అంటే అర్జునుడు ఒకడేనా నరుడు? మనందరం నరులమే కదా. కాబట్టి ఆ పరమాత్మ అంటే నారాయణుడు నరులందరికీ కూడా చెప్పినటువంటి భగవద్గీత. అది అందరికీ అందించినటువంటి దివ్యవాణి భగవద్గీత. అది నరుడా అని చెప్తూ ఏం చెప్పారు భగవద్గీతలో ఒక చోట అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు, నేను మహావిష్ణువుని, నేను సూర్యుడికి చెప్పాను, సూర్యుడు ప్రజాపతులకు చెప్పాడు, ప్రజాపతులు రాజర్షులకు చెప్పారు. అలా పరంపర వచ్చింది. కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గురు శిష్య పరంపర అలా నడిచింది కొంతకాలం. కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాపులో నువ్వు మర్చిపోయావు. అది అంటే శరీరాన్ని
ధరించిన అందరూ కూడా ఏదో ఒక రోజు ఆ శరీరాన్ని వదిలేస్తారు, మరలా కొత్త శరీరాన్ని ధరిస్తారు. మరలా కొంతకాలానికి తన శరీరాన్ని వదిలేసి మళ్ళా కొత్త శరీరాన్ని ధరిస్తూ ఉంటారు. ఇలా నడుస్తూనే ఉంటుంది. నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రతి వారు కూడా వాళ్ళ పెద్దల దగ్గర నుంచి, గురుతుల్యుల దగ్గర నుంచి ఈ పరమాత్మని యొక్క, అంటే భగవద్గీత అనుకోండి, ఏదైనా పరమాత్మ లక్షణం, పరమాత్మ లక్ష్యం, తన జన్మ లక్ష్యం గురించి తెలుసుకుంటూ ఉండాలి. అలా తెలుసుకుంటూనే వచ్చారు కొంతకాలం. కానీ మధ్యలో ఈ మానవులలో పెరిగినటువంటి అశ్రద్ధ గాని, అలక్ష్యం గాని చాలా కాలం మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ రావటం వలన నరులందరూ మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? తానెవరు, ఎందుకు శరీరం తీసుకున్నారు, నా జీవిత లక్ష్యం ఏంటి అనే విషయాలన్నిటినీ కూడా వారు మర్చిపోయారు. మర్చిపోయి మరి ఏ విధంగా మర్చిపోయి ఏం చేస్తున్నారయ్యా అంటే, ఈ శరీరమే తాను అనుకుంటున్నారు, ఈ మనసే తాను అనుకుంటున్నారు. ఈ శరీరంతోనూ మనసుతోనూ తాదాత్మ్యత, దాని మీద ఇష్టాన్ని పెంచుకున్నారు. పెంచుకొని ఈ విధంగా దాన్నే జీవితంగా, అదే ఆత్మలాగా, అదే పరమాత్మలాగా, అదే సర్వస్వంలాగా జీవించేస్తున్నారు. అలా జీవించటం వలన వారికి ఎన్నో సమస్యలు ఎదురైనాయి. ఎన్నో అనారోగ్యాలు, మానసిక అనారోగ్యాలు, అజ్ఞానం బాగా ఆవహించింది, మోహము లాంటివి ఎక్కువైపోయినాయి, స్వార్థం లాంటివి. ఈ షడ్గుణాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ కూడా ఆ మనిషిని తమ వశంలో పెట్టుకొని మనసులోనే శత్రువులుగా ఉంటూ వాడిని ఇబ్బంది పెడుతున్నాయి, నరుణ్ణి. అప్పుడు మామూలుగా అలా ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా, అరే భగవంతుడా నేనేం చెయ్యాలి అనే బాధతో ఒక గురువుని ఆశ్రయిస్తున్నారు. అప్పుడు గురువు, నువ్వు మర్చిపోయిన దాన్ని నేను నీకు గుర్తు చేస్తాను అనుకుంటూ మళ్ళీ భగవద్గీత చెప్పడం మొదలు పెడుతున్నారు. సో ఇక్కడ ఏంటి, నువ్వు మర్చిపోయిన దానిని గుర్తు చేయటమే అట్టి జ్ఞానం, అదే భగవద్గీత. ఇక్కడ భగవద్గీత అంటే వేరే ఏమీ కాదు. భగవద్గీత ప్రతి నరుడు కూడా తెలుసుకోవాల్సిన విషయమే. శరీరాన్ని పొందిన ప్రతివాడు కూడా తన గురించి తాను తెలుసుకోవాలి. భగవద్గీత ద్వారా తన స్వస్వరూప జ్ఞానం అందుతుంది, తన గురించి తాను తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకోవటం కోసమే గురువులు, అలా తెలుసుకోవటం కోసమే మనకి ఈ భగవద్గీత. కాబట్టి ఈ భగవద్గీత ద్వారా, లేకుంటే గురువుల ద్వారా మనకి లభించేది ఏంటయ్యా అంటే, నువ్వు మర్చిపోయిన దానిని వారు నీకు గుర్తు చేస్తారనమాట. అదే జ్ఞానకాండము అంటారు ఈ ఉపనిషత్తులు. భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాంత వాక్యాలు. వేదాంతాల్లో మహావాక్యాలు ఉన్నాయి, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నిన్ను నీకు గుర్తు చేయడానికే. కాబట్టి నీ దగ్గర లేని దానిని పొందటానికి చేసే ప్రయత్నమే కర్మయోగం. అంటే నువ్వు మర్చిపోయావు కదా, అంటే ఇప్పుడు నీ దగ్గర జ్ఞానం లేదు. మరి నీ దగ్గర జ్ఞానం లేనప్పుడు ఏం చేయాలి? ఆ జ్ఞానాన్ని సంపాదించటం కోసం ప్రయత్నం చేయాలి. నువ్వు మర్చిపోయిన దానిని గుర్తు చేయటమే జ్ఞానయోగం అయితే, నీ దగ్గర లేని జ్ఞానాన్ని పొందటం కోసం నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అదే కర్మయోగం. ఆ పనిని ఈశ్వర భక్తితో చేయాలి. ఏ పని? నువ్వు జ్ఞానాన్ని పొందటం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ కర్మని, ఆ పనిని నువ్వు ఈశ్వర భక్తితో శరణాగతి పొంది, గురువు దగ్గర శరణాగతి పొందు, భగవంతుని దగ్గర శరణాగతి పొందు. మొత్తానికి నీ యొక్క శరణాగతి అనే తత్వం ఇక్కడ అవసరం. అప్పుడే నువ్వు అట్టి జ్ఞానాన్ని పొందగలుగుతావు. కాబట్టి ఆ పనిని ఈశ్వర భక్తితో, శరణాగతితో చేయాలి. అదే భక్తి యోగం అన్నమాట. బుద్ధితో చేయటమే, శరణాగతి బుద్ధితో చేయటమే భక్తి యోగం. అంటే భగవంతుని పట్ల
నీ మనసు అటు ఇటు వెళ్లకుండా భగవంతుని పట్ల లింక్ అయ్యి, ఓ భగవంతుడా నాకు అట్టి జ్ఞానాన్ని కలిగించు అనే ఆలోచనతో, అటువంటి బుద్ధితో, అటువంటి భావనతో నువ్వు చేయాల్సిన ప్రయత్నం చేయాలన్నమాట. ఇక్కడ ఎవరైనా ఏదైనా పని చేశాక అది ఎలా చేయాలి అని ఆలోచిస్తారా, లేకుంటే ఎలా చేయాలి అని ఆలోచించి చక్కగా ఒక ప్లాన్ అనుకొని, పెద్ద పనులైతే దాన్ని పేపర్ మీద పెట్టుకొని ఇలా చెయ్యాలి ఇలా చెయ్యాలని, లేదా చిన్న పనులైతే కనీసం నీ మనసులో ఎలా చెయ్యాలో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ కర్మ చెయ్యాలి. అంతేగాని ముందు కర్మ చేసేసి తర్వాత విచారణ చేయకూడదు. కర్మ చేసేసాక విచారణ చేస్తే ఏమవుతుంది? ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి. ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు మనం ఏం చేయాలి? ముందు చక్కగా ఎలా కట్టాలి, ఎటువైపు ద్వారం ఉండాలి, ఎన్ని గదులు ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, అన్నీ కూడా ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత స్పీడ్గా ఆ పని, బిల్డింగ్ కట్టడం అనేటటువంటి పని జరిగిపోతుంది. అలా కాక కట్టడం మొదలు పెట్టేస్తూ కట్టేసుకుంటూ తర్వాత కూర్చొని విచారణ చేస్తే ఏమవుతుంది? అది సరిగ్గా ఉండదు. మొత్తం బిల్డింగ్ని కూలగొట్టాల్సి వస్తుంది. అలాగే మనం జీవితంలో ఏదైనా సాధించాలి. 100 సంవత్సరాలు బతుకుతున్నారు. పూర్ణాయుష్ అంటే 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలు మనం ఎలా బతకాలి? మన జీవితాన్ని మనం ఎలా నిర్మాణం చేసుకోవాలి? మన జీవిత నిర్మాణం ఎలా ఉండాలి అనే దాన్ని ముందే మనం నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకున్న తర్వాత మన జీవితాన్ని మనం స్టార్ట్ చేయాలి కదా. కాబట్టి నీ జీవితాన్ని ముందు నిర్ణయించుకున్న తర్వాత, నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకున్న తర్వాతనే నువ్వు నిర్మాణం చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? నా జీవితాన్ని నేను ఎలా గడపాలి అనేది ముందు నువ్వు తెలుసుకోవాలి. దానికి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? భగవద్గీత చదవాలి. కాబట్టి భగవద్గీత చదవటం వలన నీ జీవితాన్ని నువ్వు ఎలా నిర్మాణం చేసుకోవాలో అందులో తెలుస్తుంది. కాబట్టి విద్యార్థి దశలో 8 సంవత్సరాల వయసున్నప్పటి నుండే పిల్లల్లో ఈ భగవద్గీత పఠనం, అర్థము, భావార్థాలు చెబుతూ పోతే వాడి జీవితంలో నా జీవితాన్ని నేను ఈ విధంగా నిర్మాణం చేసుకోవాలి అనేటటువంటిది ముందే రెడీగా ఉంటుంది వాడికి ప్లాన్. ఆ ప్లాన్, గీసుకున్న ప్లాన్ ప్రకారంగా వెళ్ళిపోతాడు, జీవితంలో పై స్థితికి రాగలుగుతాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? 8 yearsకి చదవాల్సినటువంటి భగవద్గీతని 80 సంవత్సరాలకి చదువుతున్నాం. 8 yearsకి 8 సంవత్సరాలకి చదవాల్సిన భగవద్గీతని 80 సంవత్సరాల తర్వాత చదువుతున్నాం. 80 సంవత్సరాల తర్వాత చదివినప్పుడు అప్పుడు ఏమనుకుంటాం? అయ్యో 80 సంవత్సరాలు వచ్చాయి, నా జీవితం అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయగలుగుతాను అనేటటువంటి పశ్చాత్తాపం వస్తుంది. కాబట్టి జీవితంలో చివరిలో మనం పశ్చాత్తాప పడే కంటే చిన్నప్పటి నుంచే భగవద్గీతను చదవటం మంచిది అని మనం తెలుసుకున్నాం. కాబట్టి మన పిల్లల చేత కూడా అదే విధంగా చదివించటం చాలా మంచిది. లేకపోతే చివరిలో మనం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. అదనమాట. సో నెక్స్ట్, ఈ భగవద్గీతలో ఎవరెవరు ఏ విధంగా నన్ను తెలియగోరుచున్నారో వారిని నేను ఆ విధంగా అనుగ్రహిస్తాను అంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. భగవద్గీతలో ఏమంటున్నాడు? ఎవరెవరు నన్ను ఏ విధంగా తెలియగోరుచున్నారో అంటే, ఇప్పుడు ఎవరెవరు ఏ విధంగా తెలియగోరుచున్నారో అంటే ఏంటి? ఒక్క వయసు వాళ్ళు, ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి తన ఆలోచన విధానాన్ని బట్టి తన కోరికలు వేరువేరుగా ఉంటాయి. కొంతమంది చిన్న బాలకృష్ణుడిగా నన్ను చూడాలనుకోవచ్చు, అంటే కృష్ణుడిని బాలకృష్ణుడిగా చూడాలనుకోవచ్చు భగవంతుడిని. కొంతమంది యవ్వనంగా ఉన్నటువంటి చక్కగా గోపికలతో నాట్యం చేస్తున్నటువంటి గోపాలుడు నాకు కావాలి, అటువంటి దృశ్యాన్ని నేను చూడాలనుకోవచ్చు. ఇంకొంతమంది జ్ఞానబోధ చేస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడిని నేను చూడాలి అనుకోవచ్చు.
అలా ఒక్కొక్కరు పరమాత్మని ఒక్కొక్క రకంగా చూడాలనుకుంటారు, దర్శనం చేయాలనుకుంటారు. అలాగే ఆ పరమాత్మ నుండి ఒక్కొక్కరు తమ తమ కోరికలని బట్టి, వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ వాళ్ళ ఆలోచనల్ని బట్టి, భావనల్ని బట్టి వారి కోరికలు వారికి ఉంటాయి. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు? ఎవరెవరు ఏ విధంగా నన్ను తెలియగోరుచున్నారో, నా నుండి ఏదన్నా తెలుసుకోవాలనుకుంటున్నారో వారిని ఆయా విధంగా నేను అనుగ్రహిస్తాను అని చెప్పి అంటున్నారు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ప్రతి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నవారైనా గాని, ఏ వయసులో ఉన్నవారైనా గాని అట్టి పరమాత్మను, ఆ పరమాత్మ యొక్క దివ్యవాణిని ప్రతిరోజు పఠనం చేయాలని చెప్పి వారి వారి జీవితాలని సక్రమమైన మార్గంలో ఉచ్చ స్థితిలోకి తీసుకురాగలగాలని, ఆ ఆత్మజ్ఞానాన్ని పొందగలగాలని, స్వస్వరూప జ్ఞానాన్ని పొందగలగాలని కోరుకుంటూ జై గురుదేవ్.